హెల్త్ అంటే వైద్య ఆరోగ్య శాఖను తీసుకెళ్లి లక్ష్మారెడ్డికి కట్టబెడుతున్నట్లు, ఎందుకంటే ఆయన వైద్యుడు కాబట్టి. అట్లాగే లక్ష్మారెడ్డి దగ్గర ఉన్నటువంటి పవర్ను జగదీష్ రెడ్డికి, అట్లాగే కొత్తగా క్యాబినెట్లోకి వచ్చినటువంటి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి కడియం శ్రీహరికి ఆయన ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయనకు ఎడ్యుకేషన్ శాఖను, విద్యాశాఖను కట్టబెడతారని కూడా 99 టీవీ ముందుగా బ్రేక్ చేసింది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని చూసినట్లయితే కనుక రాజయ్యకు సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో చాలా అత్యంత అవమానకరమైనటువంటి రీతిలో, ఇబ్బంది కలిగేటువంటి రీతిలో ఆయన క్యాబినెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సీఎం ఆగ్రహానికి గురయ్యారు. గతంలో 3 సందర్భాల్లో కూడా ఇదే రకమైనటువంటి ఆగ్రహావేశాలు సీఎం వ్యక్తం చేసినప్పటికీ ఆయనలో మార్పు రాలేదు అనేటువంటిది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కానీ మరొక అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్, అంటే మొదట ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ అది గత సంవత్సరపు ఖర్చులు కావచ్చు, 3-4 నెలలకు సంబంధించినటువంటి పద్ధతులకు సంబంధించిన మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో తొలి బడ్జెట్ ఈ 2015-16 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ నుంచి ఓ వ్యక్తిని తప్పించడం, అంతే స్పీడ్తో, అంతే ర్యాపిడ్ యాక్షన్తో, అంటే గవర్నర్ విజయవాడ బయలుదేరాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కొద్ది సమయాన్ని కూడా ఉపయోగించుకొని మంత్రివర్గ కూర్పు చేయడం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరపడం అనేది నిజంగా రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా మారినటువంటి అంశంగా చెప్పుకోవాలి. రాజయ్యను తప్పించడం, కడియం శ్రీహరిని క్యాబినెట్లో తీసుకోవడం చకచకా జరిగిపోయినాయి. ఇవంతా ఒక సినిమా ఫక్కీలో జరిగిందని చెప్పుకోవాలి. అయితే రాజయ్యకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని గమనించినట్లయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆసుపత్రులకు సంబంధించిన ప్రక్షాళన చేసేటువంటి ప్రయత్నం చేశారు. హాస్పిటల్లో నిద్ర చేయడం కావచ్చు, హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, హాస్పిటల్ని నీట్గా ఉంచేటువంటి వ్యవహారంలో కావచ్చు, మొదటి నుంచి ఆయన శ్రద్ధ చూపుతూనే వస్తున్నారు. కానీ శాఖాపరమైనటువంటి వ్యవహారాలు, అంటే కింది స్థాయి ఉద్యోగులను ఉపయోగించుకోవడంలో కావచ్చు, తర్వాత తన పేషీని క్రమబద్ధీకరించుకోవడంలో కావచ్చు, తన పేషీలో ఉన్నటువంటి అధికారులతో పనిచేయించుకునే విషయంలో కావచ్చు ఆయన సక్సెస్ కాలేకపోయారనే విమర్శ ఉంది. ఆయన ముఖ్యంగా ఆయన పిఆర్ఓ కావచ్చు, ఆయన పిఏ కావచ్చు, ఆయన ఓఎస్డీగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆయన ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన రాజయ్యకు తలవంపులు తెచ్చే రీతిలో వ్యవహరించారనేటువంటి అవకాశం ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజయ్యను తప్పించడం ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారింది. మొత్తంగా రాజయ్య రాజీనామా వ్యవహారం చినికి గాలివానగా మారి మొత్తానికి క్యాబినెట్ నుంచి బెర్త్ కోల్పోయేటువంటి పరిస్థితి వరకు కొనసాగింది. విషిత, థ్యాంక్ యూ.